గారు గురువు గారు కుక్కని కొట్టకూడదు అంటారు ఎందుకు? కుక్కనే కాదు ఎవరిని కొట్టకూడదు. జీవకారుణ్యం అనే ఒక మాట ఉందండి. జీవకారుణ్యం అంటే ఏంటంటే సర్వజీవుల పట్ల సమదృష్టి కలిగి ఎవరైనా నన్ను బాధిస్తే నాకు ఎటువంటి బాధ కలుగుతుందో అది ఇతరుల పట్ల కూడా అట్లాగే ఉండి సదయుడుగా ఉండడం. ఇక కుక్క విషయంలోకి వచ్చేటప్పటికి ఏంటంటే కుక్కని పెంచుకోవడం ఇళ్లల్లో తప్పే కానీ కుక్కని దండించకూడదు. ఎందుకంటే కాలభైరవ స్వరూపం. కాలభైరవుడు ఇప్పుడు కాశీక్షేత్రంలో ఉండే కాలభైరవుడు ఉన్నాడు, క్షేత్రపాలకుడు. ఆ కాలభైరవుడు యొక్క స్వరూపమే కుక్క. కనుక కుక్కని కొట్టకూడదన్నారు. ఏ జంతువుని కొట్టకూడదు. అసలు గోవుని కనుక అదిలించినా కూడా పాపం వస్తుందన్నారు. ఆ కుక్కని అయితే మనం హడిని పంపిస్తాం. అదే గోవునైతే దాన్ని అదిలించకూడదట. అది బెదిరితే మనకి పాపం వస్తుందట. కనుక సర్వజీవుల పట్ల అంటే ప్రాణులన్నీ సమానమని భావన చేస్తూ వాటి పట్ల ఒక రకమైనటువంటి మంచి ఉద్దేశం ఉండాలి. అట్లా అని చెప్పి ఇళ్లలో పెంచుకోమని కాదు. ఇంట్లో పెంచుకోవడము దోషమే, దాన్ని దండించడము ఒక దోషమే. కనుక ప్రతి జీవి కూడా పరమేశ్వరుడు యొక్క స్వరూపమే. పిపీలికాది బ్రహ్మపర్యంతం అన్నారు. అంటే చీమ నుంచి దోమ నుంచి పరబ్రహ్మ వరకు ప్రతివారు కూడా ఈశ్వర స్వరూపమే. కనుక ఏ జీవిని బాధించకూడదు. కుక్క విషయంలో ప్రధానంగా చెప్పబడింది ఏంటంటే కాలభైరవుడు యొక్క రూపం. భైరవస్వామి యొక్క అష్టభైరవుల్లో కాలభైరవుడు ఉన్నారు. కనుక ఆ కాలభైరవుడికి అందుకనే మన వాళ్ళు కాశీక్షేత్రానికి యాత్ర చేసి వచ్చినప్పుడు ఆ తర్వాత కుక్కకి పూజ చేస్తారు. దానికి స్నానం చేయించి అలంకరించి మెళ్ళో దండలేసి దానికి ఆహారం పెడతారు. అంతేకాకుండా మనకి కోరల పౌర్ణమి అని ఒక పౌర్ణమి చేస్తారు సంవత్సరంలో. అప్పుడు రొట్టెలు తయారు చేసి రొట్టెలు కొరికి కుక్కలకు వేస్తారు. అంటే విష జంతువుని దాని నుంచి ప్రమాదం రాకూడదనే ఉద్దేశంలో చేస్తారు. కనుక కుక్క పరమేశ్వర స్వరూపంలో అది కూడా పరమేశ్వర స్వరూపమే. అందులో అది కాలభైరవ స్వరూపంగా కాశీక్షేత్రాన్ని కావలి కాస్తున్నటువంటి క్షేత్రపాలకుడైనటువంటి కాలభైరవ స్వరూపం. ఇంకొక ప్రమాణం కూడా ఎందుకు చెప్తారంటే దాన్ని దండించకూడదని. ఎవరైనా మన వీధిలో, మన ఇంట్లోనే కాకుండా మన వీధిలో ఎవరికైనా ప్రాణాపాయం వచ్చి మృత్యుస్థితి వస్తే యమధర్మరాజు కాలభైరవ స్వరూపంలో ఆ కుక్క రూపంలో మనకి చెప్తారట, సంకేతం ఇస్తారు. అందుకనే ఎప్పుడైనా కుక్క ఏడుస్తున్నట్టు కనబడితే పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని అదిలిస్తారు. దానికి ఏదైనా ఆహారం బారేసి పంపిస్తారు. ఎందుకంటే కుక్క ఏడిస్తే యమధర్మరాజు యొక్క యమదూతలు వస్తున్నట్టుగా అది సూచన చేస్తుంది. కనుక అటువంటి కుక్కని పూర్తిగా గౌరవించమని, ప్రత్యేకంగా గౌరవించమని, పెంచమని కాదు, కానీ దాన్ని దండించకూడదనేది పరమేశ్వర స్వరూపంగా శాస్త్రంలో చెప్పారు. కుక్క అంటే మన భాషలో గోమాత అన్నట్టు కుక్కని కాలభైరవుడు అంటే జంతువుల్ని కూడా ప్రేమించి గౌరవించేటువంటి సనాతన సంప్రదాయం మనది అని చెప్పడానికి ఇది గుర్తుగా గమనించాలి.